గత నెల 22న దారుణ హత్యకు గురైన నాగలొప్పలపాడు మండలం మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో పాల్గొన్న సూత్రధారులు పాత్రధారులను మీడియాకు వివరించిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ 9 మంది ముద్దాయిల వివరాలు ప్రకటించిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముద్దాయిలు బోర్లగుంట వినోద్ కుమార్, తువర వంశీకృష్ణ, బెల్లంకొండ వెంకట్ గౌతమ్, మన్యం తేజ, మాతూరి కిరణ్ కుమార్, షేక్ షమీర్, ఆళ్ల సాంబశివరావు, వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, తోటా శ్రీనివాసరావులు కాగా పరారీలో ఉన్న ముద్దాయిలు ముప్ప సురేష్, ఓబిలి నాగరాజు, గోతా రుద్రేంద్రబాబు అంటూ వివరాలు చెప్పిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఎన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను క్లియర్గా. లేని వాడిని కూడా అలాగే పెట్టం మేము. యా చెప్తాను. మాట్లాడకపోతే నేను చెప్తాను. ఫోన్ ఫస్ట్ నీ ఫోన్ ఆఫ్ చేసే ఇచ్చేసి వెనకాల ఇచ్చేసి బాగా డిస్టర్బ్ అవుతాను. లాస్ట్ మంత్ ఏప్రిల్ 22వ తేదీ ఒంగోలు నగరంలో నాగుప్పలపాడు మండలానికి సంబంధించినటువంటి ఎక్స్ఎంపీపీ అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరిని తన ఆఫీసులో 4 వ్యక్తులు పొడిచి హత్య చేశారు. సో వీళ్ళు వేరే వేరే రీజన్స్తో ఈ యొక్క మర్డర్ చేయడం జరిగింది. చేసినటువంటి వ్యక్తులు వంశీ, అలాగే బన్నీ తేజ, నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే 4 వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు. అలాగే వీళ్ళ వెనక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరిని ఆర్గనైజ్ చేశారు. అలాగే విలేజ్లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వీరయ్య చౌదరి మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్కి పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది. అక్కడి నుంచి అతను గ్రడ్జు పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళనివ్వకుండా చేశారని, తనకు వ్యాపారాన్ని లాస్ అయ్యారని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్తో వీరయ్యకి వీళ్ళ టీంకి అలాగే తన మేనల్లుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీంతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని విలేజ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది. సో దీంట్లో వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నత స్థానానికి వెళ్తే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు, అలాగే మనల్ంతా అణగదొక్కుతారు అన్నటువంటి ఒక ఫాల్స్ మైండ్తో, అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు, ఇలాగే మనకు గ్రామంలో పట్టుండదని చెప్పి, అలాగే వినోద్ అనే అతనికి ఇతను పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు. వినోద్కి దొంగ ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతని జీవితం అతను కొంత లాస్ అయ్యాడు. అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షల వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి సాంబయ్య ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.